నమస్కారం, మేము విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు మనం ఇంకొక ఉపయుక్తకరమైనటువంటి వంటకాల్లో ఎక్కువ ఉపయోగకరమైనటువంటి ఒక పండు గురించి తెలుసుకుందాం. అదే రామ్మునక్కాయ. ఈ రామ్మునక్కాయ అనగానే చాలామంది ఆశ్చర్యపోతారు, ఇదేంటి అని. నిజానికి రామ్మునక్కాయ టమాటా ఒకటే. కొన్ని ప్రాంతాల్లో ఎర్రపండు అంటారు. నిజానికి ఇది కూరగాయ కాదు, పండు. రామ్మునక్కాయ అనేది ఐరోపా దేశాల నుంచో ఆఫ్రికా దేశాల నుంచో వచ్చింది అనుకుంటారు. కానీ రామ్మునక్కాయ మనకి ఎప్పుడో రాముని కాలంలోనే ఉన్నట్టుగా చెప్తారు. ఆయన అడవుల్లో ఉన్నప్పుడు సీతాదేవి వంటకానికి ఏమైనా తీసుకురమ్మంటే ఈ పళ్ళుని తీసుకొచ్చారని అంటారు. అందుకని దీన్ని రామ్మునక్కాయ అని అంటారు. సరే, మొత్తం మీద ఏమైనా రామ్మునక్కాయ వల్ల ఉపయోగం ఏంటంటే, రామ్మునక్కాయని కూరగా ప్రత్యేకంగా వాడటం కల్లా కూడా రామ్మునక్కాయని ఎక్కువ కలుపు కూరలలో ఎక్కువ వాడతారు. ఉదాహరణకి సాంబారు లేదా పప్పుచారు లేదా ఒట్టి రసం అంటే చారు, అలాగే ములక్కాయ టమాటా, అలాగే నాన్ వెజ్ కూరలతో కూడా టమాటాని కలుపుతారు. అంటే నిత్యావసరంగా వాడేటటువంటి వాటిల్లో ఎక్కువ టమాటా ఉంటుంది. అలాగే మన శరీరానికి పోషక విలువలు ఇచ్చేవి, ప్రోటీన్స్ కానీ ఇచ్చేవి కూడా అపరాల్లో కూడా ఈ రామ్మునక్కాయని కలుపుతారు. కారణం ఏంటంటే, రామ్మునక్కాయల్లో అరుగుదలను ఎక్కువ ఇచ్చేటటువంటి రసాయనాలు ఉంటాయి. అట్లాగే ఈ రసాయనాలతో, అంటే శాస్త్రీయమైనటువంటి రసాయనాలతో పాటు ఎముకలకు పటిష్టతను ఇస్తుంది రామ్మునక్కాయ. అయితే ఎక్కువ మోతాదులో రామ్మునక్కాయని ప్రతిరోజు తీసుకోవటం వల్ల కొన్ని సందర్భాల్లో కాల్షియం ఎక్కువయ్యి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆయుర్వేద శాస్త్రాల్లో కూడా చెప్పారు. రామ్మునక్కాయ అనేది సామాన్యులకు ఉపయోగపడే కూరగాయ కాని పండు. మామూలుగా కూడా పాశ్చాత్య దేశాల్లో ఇది ముక్కలుగా కోసుకొని దీని మీద ఉప్పు కారం చల్లుకొని లేదా రకరకాల బర్గర్స్ అని ఇవన్నీ వీటి మధ్య పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఈ పండుగంత ఉపయోగం ఉంటుంది. సీజన్లో తక్కువ ధరకి దొరికిన ఒక్కొక్కసారి అన్ సీజన్లో చాలా రేట్లు, సాధారణంగా 10 పైసలు కూడా రేటు లేని స్థితి ఒక్కోసారి వచ్చి రైతు నష్టపోతాడు. కొన్ని సందర్భాల్లో రేటు ఎక్కువగా ఉంటుంది. రామ్మునక్కాయ